మాది బలగా బ్రహ్మాండపురము మాది గర్మిరెడ్డి అచ్చమ్మగారికి గర్మిరెడ్డి అచ్చమ్మగారికి కాలజ్ఞానం క్రమముతయ అయ్యా మీ యొక్క పేరు, మీ యొక్క దేశము, మీ యొక్క ఊరు, మీరు ఎక్కడ ఉంటారు, ఏం కదా అన్ని నాకు వినమించి ఉంటుంది. నాయనా నా యొక్క నామనంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అంటారు. మీ యొక్క నామం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. అవును నాయనా. తర్వాత స్వామి అది కాకుండా నా యొక్క మేము ఉండేటి నివాసము బ్రహ్మాండపురం. మీరు ఉండే నివాసం బ్రహ్మాండపురం. అవును నాయనా. తర్వాత స్వామి మా యొక్క జనని జనకులు తల్లిదండ్రులు పరిపూర్ణచారి ప్రకృతాంబ. మీ యొక్క తల్లిదండ్రులు పరిపూర్ణచారి ప్రకృతాంబ. అవును నాయనా. అది కాకుండా నన్ను కన్నవారలు కదా, అది కాకుండా నాయనా. అది కాకుండా వాళ్ళు ఎన్నో రోజులు పూజలు పునస్కారాలు చేస్తే వారికి పుత్ర సంతానం లేకుండే. దాని తర్వాత నాయన వారికి పుత్ర సంతానంగా నేను అప్పుడు వాళ్ళ నాడు భూదేవి ఈ భూభారం చాలా ఎక్కువైనది స్వామి. ఈ భూభారం మోయటానికి నాకు చాలా బరువైతున్నది, పాప భారం ఎక్కువైపోయినది. ఈ పాప భారం తీర్చడానికి నువ్వు భూలోకంలో అవతారం ఇస్తే ఎత్తిన తర్వాత ఈ పుణ్యాత్మలను రక్షించి పాపాత్ములని నీవు ఎలాగో చేస్తావో చెయ్యమని చెప్తే అప్పుడు నేను విష్ణుమూర్తి అవతారం చాలించి అప్పుడు ఆ భూదేవికి అభయం ఇచ్చినాను. మళ్ళీ నీ బాధను నేను తీర్చేవాడను. ఏ రకమైన ఒక రకంగా వచ్చి మానవుడిగా పుట్టి ఈ భూలోకంలో నీ ఆపత్తి నేను తీర్చేదాన్ని తల్లి అని చెప్పినాను. అప్పుడు ఆ పరిపూర్ణ ప్రకృతాంబ నా యొక్క జనని జనకులు వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు. వారి గర్భంలో జన్మించాలని నా మనసులో నాయన పరిపూర్ణచారి ప్రకృతాంబ గర్భంలో ఆ యొక్క సరస్వతి నదీ తీరంలో నేను జన్మించాను. సరస్వతి నది తీరాన అక్కడ జన్మించావు. అవును నాయన. వాళ్ళు తపస్సు చేశారు అక్కడనే, అక్కడ జన్మించాను. దాని తర్వాత నాయన వారు నా యొక్క తేజస్సు చూసి నేను పుట్టిన తర్వాత నా తేజస్సును చూసి మా యొక్క తల్లిదండ్రులు అక్కడే గతించినారు, అనగా సమాధి పొందినారు నాయన. మీ యొక్క తేజస్సును చూసి తట్టుకోలేక అక్కడే సమాధి పొందినారు నాయన. మా తల్లి ప్రకృతాంబదేవనని మా తల్లి ఆత్రేయ మామునికి తీసుకువెళ్ళినది. ఆ ఆత్రేయ మాముని ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఆమె కూడా ఆత్రేయ మాముని దగ్గర ఆయనకు ఇచ్చి ఆమె ఏమని చెప్పినదంటే, ఈ యొక్క పిల్లవాడి తేజస్సు నాకు చూడటానికి కన్నులు చాలలేవు, నీవు పెంచి పెద్ద చేయము, ఈయనకు విద్యలు బుద్ధులు నేర్పు అని ఆయనకు నన్ను ఇచ్చి నన్ను అప్పచెప్పి అక్కడే చదువుకోము నాయన అని ఆమె కూడా సమాధి నొందినది. అవును నాయన. అవును నాయన. కూర్చోండి స్వామి. శ్రీ మధురాడిపోతులు సామలవారికి, లక్ష్మీ మాత గోవిందమ్మ గారికి, శిశుడైన సిద్ధప్ప గారికి, సద్గురునాథ్ మహారాజుకి.
సరే నాయనా. స్వామి తెలుగు. తర్వాత విషయం, ఇక ఆత్రేయ మాముని దగ్గర నేను చాలా విద్యలు నేర్చుకున్నాను. యాత్రిక మామూలు దగ్గర చాలా విద్యలు చాలా విద్యలు నేర్చుకున్నాను. ఆ యొక్క సరస్వతి నది తీరంలో చాలా విద్యలు నేర్చుకొని నేను అక్కడ ఉన్న బాలుల కంటే ఇంకా ఎక్కువ ఆయన ఒక్కటి చెప్తే నేను 4 నేర్చుకున్నాను. ఆయన నన్ను మెచ్చి అప్పుడు వీర భోజచారి వీరపాపమ్మ వారు కూడా సంతానం లేని వారు, వాళ్ళు కూడా తీర్థయాత్రలకు తిరుక్కుంటూ ఆ యొక్క కాశీ నది తీరంకు వచ్చారు. ఆ కాశీ నది తీరంకు వస్తే అప్పుడు వారు ఈ యొక్క ఆత్రేయ మాముని ఏదైతే ఆశ్రమం ఉందో అక్కడికి చేరుకున్నారు వాళ్ళు. ఆ చేరుకున్న తర్వాత నాయన అక్కడికి చేరుకున్న తర్వాత నాయన ఆ యొక్క వీరభోజచారి వీరపాపమ్మ వారి యొక్క దుఃఖం చూసి ఆత్రేయ మాముని వాళ్ళు పిల్లలు లేక ఏడుస్తూ ఉంటారు, దుఃఖం తట్టుకోలేక వారి దుఃఖం తట్టుకోలేక నాయన ఆ యొక్క ఆత్రేయ మాముని ఏమన్నానంటే, మీ ముఖంని చూస్తే ఎందుకోసం చిన్నపోయినది, ఎందుకోసం ఎక్కడికి వెళ్ళి వచ్చి ఉన్నారు అంటే, మాకు పిల్లలు లేరు, మాకు ఈ యొక్క భూలోకంలో బతకడానికి ఎందుకు, ఎవరు చూసినా కూడా గొడ్డువారు అంటే అందరు ఎత్తిపోస్తున్నారు స్వామి, మమ్మల్ని మా ముఖం చూస్తే దరిద్రం అంటున్నారు అంటారని ఆ యొక్క ఆత్రేయ మామునికి చెప్పారు. వాళ్ళు చెప్తే ఆత్రేయ మాముని మా గురువర్యుడు చాలా చక్కని వాడు. మా గురువర్యుడు ఏమన్నానంటే, అయ్యాలారా మీ దంపతులారా, మీకు నా యొక్క బాలుడు నా దగ్గర పెరుగుతున్నటువంటి వీరమ్మట్లయ్యా, ఆయన చాలా బుద్ధిమంతుడు, మీకు నేను దత్తపుత్రుడిగా అప్పగిస్తాను, మీరు తీసుకువెళ్ళి నామకరణం చేసి మీ ఇంటి లోపల ఉంచుకోండి అని చెప్పాడు. నన్ను పిల్లలు లేక పడుతున్న వాళ్ళిద్దరికి వీరభోజచారికి వీరపాపమ్మకు అప్పగించాడు. వీరభోజచారి వీరపాపమ్మకు అప్పగించాడు. నన్ను దత్తపుత్రుడిగా అప్పగించాడు. దత్తపుత్రుడిగా అప్పగించి మా యొక్క గురువార్యుడు ఏమన్నా అంటే, నాయన నీకు బుద్ధులు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు చాలా బుద్ధివంతుడు అవుతావు నాయన, నీకు భవిష్యత్ బాగుంది, మీ తల్లిదండ్రులను మంచిగా సుఖపెట్టు నాయన అని చెప్పాడు. అప్పుడు నేను మా యొక్క తల్లిదండ్రులతోటి నేను దత్తపుత్రుడిగా వెళ్ళాను. వీరభోజచారి వీరపాపమ్మ తోటి నేను వాళ్ళ గృహానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను వీరంబొట్లయ్య అన్న ఉన్న పేరుని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అని పేరు పెట్టారు. వీరంబొట్లయ్య అన్న ఉన్న పేరు తీసేసి వీర బ్రహ్మం గారు అని పెట్టారు. వీర బ్రహ్మం గారు అని పెట్టారు స్వామి. అవునైనా పెట్టిన తర్వాత ఆ యొక్క మా వీరభోజచారి మా తండ్రి గారు, నన్ను పెంచుకున్న తండ్రి గారు, ఆ తండ్రి కూడా నా అందచందాలు చూసి ఆయన ఏమన్నాడంటే, నాయన నీ అందచందాలు చూసిన తర్వాత నాకు కూడా ఈ దేహంని విడిచిపెట్టాలనిపిస్తున్నది అని ఆయన కూడా జీవైక్యత సమాధిని ఉందినాడు. అవును నాయన. దాని తర్వాత మా తల్లి వీరపాపమ్మ ఆమె చాలా దుఃఖించినది. ఎందుకంటే నేను ఈ పిల్లవాడిని తెచ్చాను, ఇన్ని రోజులు నా భర్త పిల్లవాడు లేడు అంటాను ఏడ్చినాడు, ఇయ్యల్ల ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత నా భర్త లేకుండా అయిపోయానని అన్నది. అందుకని మా అమ్మని ఓదార్చి మా అమ్మకు బోధ చేసి, మా అమ్మకు ఈ దేహం శాశ్వతం కాదు తల్లి, ఈ దేహం మురికి దేహం తల్లి, ఈ దేహం ఒకనాడు వెళ్ళిపోయేది ఉన్నది అని ఆమెకు బోధ చేసి నా శిష్యురాలను చేసుకొని దాని తర్వాత అప్పుడు నేను బనగానపల్లెకు ఆ యొక్క అచ్చమాంబ దగ్గరికి వెళ్ళాను. అవును నాయన. అచ్చమాంబ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె చాలా పుణ్యాత్మురాలు. అచ్చమాంబ పుణ్యాత్మురాలు ఈ భూలోకంలో లేరు నాయన, వాళ్ళు రెడ్డిలు. ఆమె చాలా పుణ్యాత్మురాలు. నాకు మనసు లోపల చూసి నా యోగ దృష్టిలో చూస్తే ఆమె పుణ్యాత్మురాలు అనిపించి అక్కడ పోయి అవును ఆయన అక్కడ పంచకు పండుకున్నాను పోయి. తర్వాత ఆ తల్లి నన్ను చెరదీసి ఆమె పశువులు చాలా ఉండేది. ఆమె పశువులు ఉండేనా? అవును ఆయన. ఆ పశువులు కాశాను. పశువులు కాసిన అవును ఆయన. అక్కడ కాల జ్ఞానం కూడా నేను రాశాను. కాలజ్ఞానం రాసిన తర్వాత ఆమె ఒక రోజు వచ్చి నన్ను చూసి నా తేజస్సును చూసి ఆమె ఏమన్నదంటే, తండ్రి నువ్వు అవతార పురుషుడు ఉన్నావు, నిన్ను కానలేను నేను, ఈ నన్ను ఆవులను కాపించాను నిన్ను అని చెప్పి అప్పుడు ఆమె ఏమన్నదంటే,
నా కాళ్ళ మీద పడి చాలా మొరపోయినదాన్ని. ఆమె ధర్మిరెడ్డి అచ్చమాంబ గారు ఆ పుణ్య దంపతులు నా కాళ్ళ మీద పడితే వారికి కూడా ఇంకా కాల జ్ఞానం తెలిపి, వాళ్ళకు కూడా తెలిపినావు తండ్రి. అవును నాయన, కాల జ్ఞానం తెలిపి నా శిష్యులను చేసుకున్నాను. వాళ్ళు కూడా శిష్యులు అయ్యారు. నా శిష్యులను చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక పుత్ర సంతానం ఉండే నాయన. వాళ్ళకు పుత్ర సంతానం. అవును, ఆ పుత్ర సంతానం బ్రహ్మానంద రెడ్డి. పుత్ర సంతానము బ్రహ్మానంద రెడ్డి. అవును, పూర్వజన్మ సుకృతం తోటి చాలా పుణ్యాత్ముడు ఆయన. వాళ్ళకు ముందు జన్మల పుణ్యాత్ముడు తండ్రి. ముందు జన్మల కాదు నాయన, వీళ్ళు పూర్వజన్మములు పుణ్యం చేసుకొని వీళ్ళు పుణ్యాత్ములు కదా. అవును అవును. ఆయన వీళ్ళ కడుపులో పుట్టాడు. ఇలా